ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో సెలా అనే మాట లిఖించబడింది అన్న, ఆ మాటకి అర్థం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో నుండి పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు సెలా అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియక హెబ్రీ భాషలో ఉన్న సెలా అనే పదాన్ని బైబిల్లో యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలా అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 74 సార్లు చూస్తాం. కీర్తనల గ్రంథంలో 71 టైమ్స్, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయంలో 3 సార్లు ఈ సెలా అనే మాటని మనం చూడడం జరుగుతుంది. సెలా అనే మాటకి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదు, కానీ కొంతమంది గ్రంథకర్తలు, బైబిల్ స్కాలర్స్ తెలియజేస్తుంది ఏమిటంటే సెలా అనే పదానికి ఆగండి, ఆగి ఆలోచించండి, ఆలోచించి పరీక్షించండి, గట్టిగా పలకండి, దేవుణ్ణి స్తుతించండి, మీరు చదివిన వాక్యాన్ని మరలా మననం చేసుకోండి అని సెలవిస్తూ ఉంటారు. సెలా అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా అక్కడ ఆగండి, ఏమి లిఖించబడిందో గమనించండి, ఆ యొక్క మాటను ధ్యానం చేయండి అని ఆ యొక్క మాటకు అర్థం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరింత బైబిల్ సమాచారం తెలుసుకుంటూ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ బ్లెస్ యూ.